శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ ఎన్టీఆర్ లుక్ పైన అలానే ఆ గ్లిమ్స్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్లిమ్స్ చూశాక మీకేమనిపించింది? ఎలా ఉండబోతుంది సినిమా అంటారు? గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు ప్రశాంత్ నీల్ అని అనిపించిందండి నాకు. అది చూడగానే, గ్లిమ్స్ చూడగానే. అంటే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది చాలా కాలంగా చర్చలో ఉన్నటువంటి టాపిక్కే. పర్టికులర్గా ఈ మధ్య కాలంలో మణిపూర్ ఏరియాలో అల్లర్లు చెలరేగినప్పుడు కూడా ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గురించిన ప్రస్తావన వచ్చింది. ఇది చాలా కాలంగా నలుగుతోంది. అది ఒక రకంగా మాఫియా ఏరియా కింద డెవలప్ అయిపోయింది. ఇది ఆగ్నేయాసియాలో ఉంటుంది. థాయిలాండ్, అలాగే మయన్మార్, దాంతోపాటు చైనా కూడా లింక్ అయి ఉంటుంది. వియత్నాం బార్డర్ కూడా దీంతో లింక్ అయి ఉంటుంది. ఓకే. ఈ ప్రాంతాల మధ్యలో ఉండేటువంటి ఈ కొండలు, అలాగే అటవీ ప్రదేశం ఉంటుంది ఇక్కడ. అందులో మనం గసగసాలు అంటాం. ఆ పంటతో పాటు ఓపియం కూడా పండిస్తారు అక్కడ. ఓకే. అంటే ఇది కూడా ఆ జాతికి చెందినటువంటి మొక్కే. అందుకని అక్కడ సైమల్టేనియస్గా ఈ సాగు నడుస్తుంది. అలాగే ఫార్మాస్యూటికల్ కంపెనీలకు కూడా ఇది అవసరం. ఏది ఓపియం అనేది మందుగా కూడా వాడతారు. అలాగే అది మత్తు పదార్థంగా కూడా తీసుకుంటారు. ఈ రెండు పనుల కోసం ఆ పంట అవసరం కాబట్టి అక్కడ ఫ్రాన్స్ వాళ్ళు, అలాగే బ్రిటిష్ వాళ్ళు నల్లమందు యుద్ధాలని జరిగేవి చరిత్రలో. అప్పటి నుంచి జరుగుతున్న యుద్ధాలు, తర్వాత చైనాలో అంతర్యుద్ధం జరిగినప్పుడు అక్కడ సన్యట్ సేన్ నాయకత్వంలో ఉన్న సైన్యం అందులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళకి రెడ్ ఆర్మీకి జరిగిన యుద్ధాలు, దాంతో ఆ ఏరియా అంతా కూడా ఈ మాఫియా లింకులు విపరీతంగా ఏర్పడిపోయినాయి. ఇప్పటికీ నడుస్తోంది అది. ఓకే. ఇప్పటికీ చైనాకి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త నాయకత్వంలో అతను చైనా నుంచి బయటకు వచ్చేసి ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఫ్రీ ట్రేడ్ జోన్ లాంటిది ఒకటి పెట్టి అక్కడ అతని రాజ్యం నడుస్తుంది. అంటే లీజుకు తీసేసుకున్నాడు అతను. లీజుకు తీసేసుకుని దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అక్కడ చాలా క్రైమ్ జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్తో సహా అన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి. అంటే చాలా ప్రాంతాల నుంచి మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ పడేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. దాని మీద ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం దృష్టి ఉంది. ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే అక్కడ ఒక 10 లీగల్ ల్యాబ్లు ఉంటే ఒక 100 ఇల్లీగల్ ల్యాబ్లు ఉంటాయి ఈ దీనికోసం, ఓపియం కోసం. ఈ ఏరియాని టార్గెట్ చేశాడు, అక్కడ కథను లొకేట్ చేశాడు. అక్కడ జరిగేటువంటి ఘర్షణల్లో నుంచి ఒక హీరోని పుట్టించే ప్రయత్నం, ఆ హీరోని కూడా విలన్ షేడ్లో నుంచి హీరో వైపు టర్న్ చేయటం. ఈ తరహా కథని ఎంచుకున్నాడు ఆయన. ఈ తరహా కథలో నటించడానికి నటుడికి చాలా స్కోప్ ఉంటుంది, స్పాన్ ఉంటుంది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు తెర మీద, చాలామంది కనిపించారు. విచిత్రమైన గెటప్పుల్లో చూపించాడు ఆయన. ఇది ఒక బిగ్ స్కేల్ సినిమా అనే విషయాన్ని అర్థం చేయించాడు ఈ గ్లిమ్స్ ద్వారా ఆయన. అంటే ఇప్పటివరకు దాని మీద ఎటువంటి అంచనాలు లేవు ఎవరికి. అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతోందా లేదా, గందరగోళం, మధ్యలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి అనే ఒక ప్రచారం, ఇవన్నీ జరుగుతున్న టైంలో ఈ స్కేల్తో ఆయన ఈ గ్లిమ్స్ రిలీజ్ చేయటం అనేది ఇప్పుడు ఫ్యాన్స్ని చాలా ఎంగేజ్ చేసింది. టోటల్గా ఏదో ఒక మాఫియా కథని బిగ్ లెవెల్లో చెప్పబోతున్నాడు అనేది అయితే అర్థమైంది అందరికీ. ఓకే. అలాగే దీనిలో కొంత బైబిల్ టచ్ కూడా ఇచ్చారు. బైబిల్ ఆదికాండలో ఒక నెరేటివ్ స్టైల్ ఉంటుంది. అంటే సృష్టి భగవంతుడు ఎలా చేశాడు అనేది, వారం రోజుల్లో సృష్టి ఎలా జరిగింది అనేది చెప్తూ వాక్యాలు ఉంటాయి. ఈ హీరోయిన్ క్యారెక్టర్ని కూర్చోబెట్టి వాటిని చదివించాడు ఆయన ఇంగ్లీష్లో.
చదివిస్తూ సృష్టి కార్యక్రమం పూర్తయింది, దేవుడు రెస్ట్లోకి వెళ్ళాడు, వెళ్ళిన టైంలో ఒక ఈవిల్ పుట్టింది అని చెప్పి అప్పుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ని రివీల్ చేస్తాడు. రివీల్ చేసి ఆయన చాలా అగ్రెసివ్గాను చాలా వైలెంట్గాను ఉంటాడు. ఆ వైలెంట్ క్యారెక్టరు, ఎన్టీఆర్ లుక్స్, తర్వాత తను డైలాగ్ చెప్పే స్టైలు ఇవన్నీ కూడా చాలా అగ్రెసివ్గా నడిచినాయి. అది కూడా అభిమానుల్ని బాగానే అలరించింది. మరి కొంతమంది సలార్ అలానే కేజీఎఫ్తో పోల్చి చూస్తున్నారు. వీటిలానే ఇది కూడా ఉండబోతుంది. అంటే మాఫియా సినిమా అండి అది, టోటల్గా మాఫియా సినిమా. ఇంతకుముందు అంటే కేజీఎఫ్ ఏమో గోల్డ్ మైన్స్ సినిమా, అది టోటల్గా గోల్డ్ మైన్స్. సలార్ ఇంకొక ఏరియాలో నడుస్తుంది. ఇది టోటల్గా ఆ గోల్డెన్ దీనిలో ట్రయాంగిల్, దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో జరిగేటువంటి ఈ ఓపియం గొడవ అక్కడ కూడా నీలిమందు యుద్ధాలే కనుక వీటి నేపథ్యంలో నడుస్తుంది. కనుక ఇది కొంచెం బ్రైట్గా ఉండే అవకాశం ఉంది కంపారిటివ్గా. సలార్తో పోల్చినా లేకపోతే కేజీఎఫ్తో పోల్చినా ఆ రెండిటికంటే బ్రైట్గా ఉండే అవకాశం ఉంది. అనిల్ కపూర్ కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. బహుశా నేను అనుకోవడం ఈ చైనా పారిశ్రామికవేత్త గ్జొయ్ వి అతని పేరు, బహుశా ఆ క్యారెక్టర్ని ఏమైనా అనిల్ కపూర్తో చేయిస్తున్నాడా అనేది ఒక అనుమానం. కనుక ఇది అంటే వాస్తవంగా జరిగిన సంఘటనలు కొన్ని తీసుకున్నారు, దాన్ని నేరేట్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ గ్లిమ్స్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ 250 సంవత్సరాలు ఎందుకున్నారు అంటే ఆ ఓపియం తాలూకా ఛాయలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అని చెప్పాడు ఆయన. నిజానికి ఈ గోల్డెన్ ట్రయాంగిల్తో ఉన్న లింక్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అప్పటికి ఈ కంట్రోల్లో ఉండేది. గోల్డెన్ ట్రయాంగిల్కి మనకున్న ఏకైక మార్గం మణిపూర్ లింకే. అంటే ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు అంటాం మనం, ఆ పర్వత శ్రేణులు దాంతో లింక్ అవుతాయి. ఈ మధ్య కూడా ఆ ఏరియాలో గొడవలు జరిగినాయి, కుకీలకి మైతీలకి మధ్య గొడవలు జరిగినాయి. ఆ గొడవలు కూడా ఈ మాఫియాలకి ప్యాసేజ్ కోసమే అనేది బయట మీడియా రాసిన మాట. కాబట్టి ఇప్పటికీ అక్కడ ఉంది, ఆ గొడవలు ఉన్నాయి. కనుక లైవ్లీ సబ్జెక్టే కాబట్టి జనాలు కనెక్ట్ అవుతారు. దీనికి గ్లోబల్ మార్కెట్ కూడా ఉంది. ఈ కథకి పర్టికులర్గా ఆ గోల్డెన్ ట్రయాంగిల్తో లింక్ అయి ఉన్నటువంటి అంశాలు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కన్జ్యూమ్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్లుగా గోల్డెన్ ట్రయాంగిల్ ఈ ఫ్రీ ట్రేడ్ సొసైటీ లాంటిది అతను పెట్టినప్పుడు దాని మీద ఇప్పటికీ డాక్యుమెంటరీస్ అవి చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ వరల్డ్ నుంచి. కాబట్టి దాని ఒక క్యూరియాసిటీ ఉంది కనుక అది డెఫినెట్గా గ్లోబల్ మార్కెట్లో వర్కౌట్ అయ్యే సినిమా అవుతుంది అనుకుంటున్నాను నేను. రైట్, ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.